మేడారం సమ్మక్క సారక్క జాతరపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. వనదేవతల జాతర ఖ్యాతిని పెంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం 236 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించి కుంభమేళాలు నిర్వహించిన సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. గద్దెల డిజైన్, మేడారం మాస్టర్ ప్లాన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రులు సీతక్క, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన సమ్మక్క సారక్క వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటేలా చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రులు కొండ సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్. ఇందుకోసం 236 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగా మేడారం పరిసరాలను తీర్చిదిద్దుతామని తెలిపారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మేడారం మాస్టర్ ప్లాన్ పై మంత్రి సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ములుగు కలెక్టర్ దివాకర్తో పాటు ఎండోమెంట్ అధికారులు మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. జాతర నిర్వహణ ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్ డిజైన్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకున్న తర్వాత ముందుకెళ్తామన్నారు మంత్రులు. మేడారంలో గద్దెల అభివృద్ధికి 58.2 కోట్లు, గద్దెల దగ్గర కళాకృతి పనులకు 6,08,00,000 రూపాయలు, జంపన్నవాగు అభివృద్ధి కోసం 39 కోట్లు, భక్తుల వసతి కోసం 50 కోట్లు, రోడ్ల అభివృద్ధికి 52 కోట్ల రూపాయలతో ఆలయ ప్రాంగణ కొత్త డిజైన్ను పరిశీలించారు మంత్రులు. పూజారుల సూచన మేరకు ఆధునీకరణ పనులు జాతరలోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మేడారం అభివృద్ధిలో పూజారులను భాగస్వాములను చేస్తామన్నారు మంత్రులు. మహాజాతరకు ప్రజాప్రభుత్వం 150 కోట్లు కేటాయించిందని, అవసరమైతే ఇతర శాఖల సహాయంతో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఒకే వరుస క్రమంలో గద్దెలు, కుంభమేళాలు నిర్వహించిన సంస్థకు మాస్టర్ ప్లాన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు మంత్రులకు తెలిపారు. సమ్మక్క సారక్క పూజారుల సూచన మేరకు రూపొందించిన మేడారం ఆలయ ప్రాంగణ కొత్త డిజైన్ను పరిశీలించారు మంత్రులు సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్. డిజైన్లలో కొన్ని మార్పులపై మంత్రులు సూచించారు. మహాజాతరలోపు పూర్తి చేయాల్సిన పనులను త్వరగా చేపట్టాలని మంత్రులు సూచించారు. సమ్మక్క సారక్క పూజారులతో చర్చించి వారి అభిప్రాయం మేరకు ఆధునీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. భక్తుల సందర్శన కోసం అమ్మవారి సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు, గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీని ద్వారా జాప్యం లేకుండా అమ్మవార్లను భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఉంటుందన్నారు. జాతర విజయవంతం రహదారులపై ఆధారపడి ఉంటుందని, అందుకే మేడారం ఊరట్టం, మేడారం కన్నెపల్లితో పాటు మరో 4 మార్గాల విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు అధికారులు. అవసరమైతే నేషనల్ హైవే అధికారులతో మరోసారి రివ్యూ చేయాలని నిర్ణయించారు మంత్రులు. జాతర సమయంలో వెహికల్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా డిజైన్లు రూపొందించాలన్నారు. భక్తులకు ప్యూరిఫైడ్ వాటర్తో పాటు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.